ఈ కళ్యాణ మండపానికి మొన్న కూడా వచ్చి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. వినిపిస్తుందా నా మాట మీకు? ఓకే. నేను ఏదో ఒకసారి ఒక ఎన్నికల కోసం రాలేదు ఇక్కడికి. మనస్ఫూర్తిగా పోయినసారి నేను వచ్చినప్పుడు పోరాట యాత్ర అప్పుడు వచ్చారు. ఇక్కడ మనకి కొత్తపల్లి ఉప్పల బీచ్ రోడ్ మనకి కొట్టుకుపోతా ఉంది. ఆ రోజున ఉప్పెన సినిమాలో ఇల్లు కూడా ఈ రోజున లేదు అన్న దృష్టికి తీసుకొస్తే ఈ రోజున మత్స్యకార నాయకులందరూ నాకు తెలియజేశారు. మాకు మా సమస్యలన్నీ నాకు వినతి పత్రం ఇచ్చారు. ఇది మన వారాహి సభ పెట్టుకుంటున్నాం. కొత్తపల్లి ఉప్పాడలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభ పెట్టబోతున్నాం, కూటమి సభ పెట్టబోతున్నాం. ఆ కూటమి సభ రోజున ప్రత్యేకించి మన పిఠాపురంతో పాటు ప్రత్యేకించి మన కొత్తపల్లి ఉప్పాడ మనకి మత్స్యకారులు సైతం మన సమస్యలు, అలాగే మంచినీటి సమస్య, ఉపాధి అవకాశాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకించి నేను మాట్లాడతాను. మీ ఏ కష్టాలు ఉన్నాయో ఈ రోజున నేను పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇది సమిష్టి నాయకత్వం. వర్మగారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు. వర్మగారితోనే కలిసి వెళ్తున్నాం.